బ్రేకింగ్లో చూస్తున్నాం. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోన్న బాలుడు నిరంజన్ను పరామర్శించడానికి హన్మకొండకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. హనుమాన్ నగర్, పెగడపల్లి, డబ్బాల ప్రాంతానికి చెందినటువంటి నిరంజన్ తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కలవాలని కోరాడు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం స్వయంగా బాలుడింటికి వెళ్లి అతన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు అతని ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీస్తారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ను పరామర్శించడానికి హన్మకొండ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వెళుతున్నారు. హనుమాన్ నగర్, పెగడపల్లి, డబ్బాల ప్రాంతానికి చెందిన నిరంజన్ తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కలవాలని కోరారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా బాలుడింటికి వెళ్లి అతన్ని పరామర్శించాలని నిశ్చయించుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు అతని ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆరా తీస్తారు. ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండ పర్యటన చేయనున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఇవాళ పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఏమిటి? ఆయన షెడ్యూల్ ఎలా ఉంది? రమణ తన అభిమాని కోరిక మేరకు తన అభిమానిని కలిసి తనకి మనోధైర్యం నింపడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు హన్మకొండ రానున్నారు. హన్మకొండలోని హనుమాన్ నగర్ వద్ద ఉన్న పెగడపల్లి, డబ్బాల ప్రాంతంలో ఉన్న నిరంజన్ ఎవరైతే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 సంవత్సరాల అబ్బాయిని అతని చివరి కోరిక, అతని కోరిక పవన్ కళ్యాణ్ తో కలవాలి, పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలనే తన అభిమాని కోరిక మేరకు వచ్చి తనకు మనోధైర్యాన్ని నింపాలని, తనలో సంతోషాన్ని నింపాలనే ఉద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు హన్మకొండ రానున్నారు. మరికొద్ది సేపట్లో హన్మకొండ చేరుకుంటారు. 9:45 హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన హన్మకొండలోని నిరంజన్ ఇంటి వద్దకు వెళ్తారు. అక్కడి నుంచి అక్కడ నిరంజన్ తో పాటు నిరంజన్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు. మాట్లాడి వారికి మనోధైర్యాన్ని నింపడమే కాదు, వారికి అండగా నేను ఉంటానని భరోసా కూడా ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ 17 సంవత్సరాల నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. దానికి మందులు లేవు, చికిత్స లేదు. ముఖ్యంగా 7 సంవత్సరాల అబ్బాయి లాగా కనపడతాడు. తను ఇంట్లో మంచానికే పరిమితం అయిపోయాడు 3 సంవత్సరాల నుంచి. ఆ ఖాళీ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో గురూజీ మనోహర్ దాస్ తనని కలిసినప్పుడు తన కోరిక చెప్పాడు. పవన్ కళ్యాణ్ ని కలవాలని నా కోరిక ఉందని చెప్పాడు. ఆ యొక్క బాలుడి కోరికను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి గురూజీ తీసుకెళ్లిన వెంటనే తన అభిమానిని కలిసి వారి కుటుంబానికి అండగా ఉండాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఈ రోజు హన్మకొండ రానున్న నేపథ్యంలో ఇటు జనసేన అభిమానులు, కార్యకర్తలందరూ కూడా భారీగా అయితే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నిన్ననే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వరంగల్ కి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటున్నారు. ఇటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ ఒక పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ బాలుడి ఇంటి వద్ద బాలుడితో కొద్దిసేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి నేరుగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి రోడ్డు మార్గాన్ని హైదరాబాద్ చేరుకుంటారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.